వీర లింగేశ్వర్ ఆధ్వర్యంలో మూల హనుమాన్ చౌరస్తాలోని 831 జయంతి జరుపుకుంటున్నాము. ఇవాళ భారతదేశంలో కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఇతర దేశాల్లో కూడా లింగాయత్ సమాజ్ మొత్తం 891 జయంతి సందర్భంగా చాలా గొప్పగా జరుపుకుంటూ ఉన్నారు. ఏదైతే బసవేశ్వరుడు బసవన్న ప్రజల కోసము ఆ రోజు కుల మతాలకు భేదాలు లేకుండా అందరు కులాలు సమానమే, అందరూ సమానమే, ప్రజలంతా ఒకటి ఉండాలా, ప్రజలంతా ఐక్యంగా ఉండాలని కోరుకున్న బసవేశ్వరుడు అలాగే ఆ రోజు 194 జంగమొల్ని భిక్ష పెట్టి తర్వాత తన భోజించిన వ్యక్తిగా, అలాగే 64 లక్షల ఆయన చరిత్ర రాసిన వ్యక్తి. ఆ రాసిన దాంట్లో కొన్నే విడుదలైనాయి, మనకు ఇంకా చాలా విడుదలయ్యేటి అవసరం ఉన్నాయి. ఇవాళ లింగాయత్ సమాజ్కు మాత్రము ప్రభుత్వాలు ఎక్కడ కూడా గుర్తుపట్టడం లేదు. ఇవాళ ఒక ప్రాంతం తీసుకుంటే, ఒక రాష్ట్రం తీసుకుంటే ఇవాళ లింగాయత్ సమాజ్ సంబంధించిన కర్ణాటకలో ఒక ప్రభుత్వం నిలబడాలంటే లింగాయత్ సమాజమే అక్కడ కారణం. అలాగే చాలా ప్రాంతాలలో కూడా తెలంగాణలోని ఆంధ్రలోని కూడా లింగాయత్లు చాలామంది మెజార్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం ఉంది. ఇవాళ లింగాయత్ సమాజ్కు మాత్రం ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి హామీలు లేవు. అలాగే ప్రభుత్వాలు లింగాయత్ సమాజ్కు గుర్తించి వాళ్ళకు ఉద్యోగాలుగా భర్తీ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే బసవన్న కోరుకున్నాడో ఆ ఆశయాలు ఈ సందర్భంగా మేము నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము. అలాగే ప్రభుత్వాలు కూడా బసవేశ్వరన్న కోరుకున్నది ఇవాళ జరగటం లేదు, ఆయన ఆశయాలు నెరవేర్చడం లేదు. ఏదైతే కుల మతాలకైనా ఆ రోజు కొట్లాడిండో ఇవాళ కులాలు మతాలు కాకుండా అందరూ సమానంగా ఉండాలా, అందరినీ గుర్తించాలా అనేది ఏదైతే జరిగిందో అది మాత్రం ఇవాళ ప్రభుత్వాల్లో కనిపించడం లేదు. ఇవాళ లింగాయత్ సమాజ్కు సంబంధించిన బసవన్న ఆశయాలను ప్రభుత్వం తీసుకురావాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే ఏదైతే మూల హనుమాన్ చౌరస్తాలో బసవేశ్వర్ విగ్రహం గురించి గతంలో కూడా చాలా ప్రభుత్వాలకు మనకు ఉన్న ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడైనా ఇక్కడున్న బీజేపీ ప్రభుత్వం ధన్పాల్ సూర్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము దృష్టికి తీసుకెళ్తాము. ఖచ్చితంగా ఇక్కడ బసవేశ్వరుది ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాము. ఇప్పుడు ప్రతి చౌరస్తాలో శివాజీ విగ్రహం ఉంది, ఇంకో చోట ఇంకో విగ్రహం ఉంది, కానీ బసవేశ్వర్ మాత్రము విగ్రహం ఎక్కడ లేదు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ప్రజల కోసం పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయనను గుర్తించి ఖచ్చితంగా బసవేశ్వరుని విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. నా పేరు ఎం శివకుమార్, లింగాయత్ సమాజ్.